ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఎవరో ఇలా అన్నారు. ఎవరు రాశారో కానీ పేరు లేదు, ఇప్పటికీ తెలియదు ఎవరు రాశారో. అయితే బాగుంది అనుకుంటాను. మీ మనసులో ఏం ఉంచుకుంటారో అది మీ జీవితంలో జరుగుతుంది. ఒకవేళ ఎప్పుడు నమ్మినట్లుగానే నమ్ముతూ ఉంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించేవారో ప్రవర్తిస్తారు. ఒకవేళ ఎప్పుడు ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తుంటే మీరు ఎప్పుడు పొందిందే ఎప్పుడు పొందుతూ ఉంటారు. మీ జీవితంలో కానీ లేదా ఆఫీస్లో కానీ వేరైన ఫలితాలు కావాలనుకుంటే మీరు మీ మైండ్ని మార్చుకోవాలి. ఎంతమందికి మీ జీవితంలో వేరైన ఫలితాలు కావాలి? అయితే మీరు మీ ఆలోచనను మార్చుకోనంత వరకు వాటిని పొందలేరు. మన ఆలోచన శక్తి ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఏదైనా చేయలేమనుకుంటే ఛాన్సులు ఉన్నాయి మీరు చేయలేకపోవడానికి. మీ మైండ్కి మీ మీద అంత పట్టు ఉంది. మనం చేయగలమని మనం నమ్మాలి. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా జీవితంలో నేను ఏం చేయవలసి వచ్చినా చేయగలను. మన ఆలోచనలు మార్చుకోనంత వరకు మన జీవితాలను మార్చడం అసాధ్యం. చాలామంది ప్యాసివ్గా, అంటే మీ చిత్తాన్ని మీరు ఎలాగో యూజ్ చేయడం లేదు. మన మనసులోకి ఏది వచ్చినా ధ్యానించడం. మన శత్రువు సాతాను మన మనసులను అధికంగా మన కోసం ఉన్న దేవుని డెస్టినీని పూర్తి చేయకుండా మనల్ని దూరంగా ఉంచుదాడని గుర్తించకుండా మనం ఊరికే అలాగే కూర్చుని మన శత్రువు మన మనసు నిండా చెడు ఆలోచనలను నింపేలా చేయనివ్వకూడదు. దాని గురించి ఏమీ చేయలేకపోవడం. కనుక ప్రజల సంకల్పంతో ఎలా ఆలోచించాలో బోధించడానికి ట్రై చేస్తున్నాను. ఎంతమంది కొంచెం మెరుగ్గా అనిపించినట్లుంది 2 రోజుల్లో? సంకల్పంతో విషయాలను ఆలోచించడం ఆరంభిస్తే, నిజం చెప్పాలంటే ఆ పదం ధ్యానించడానికి అర్థం ధ్యానించడం అంటే ఆలోచించాలని అనుకున్న దాన్ని ఎంచుకుని దాని గురించి మళ్ళీ మననం చేసుకుంటూ ఉండాలి. మనసులో దాని గురించే మళ్ళీ మననం అది మీలో భాగం అయ్యేంత వరకు. మనం యెహోషువ 1:8 చూద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక, దాని అర్థం మనం చెప్పకూడదని కాదు, అసలేం చెప్తుందంటే అది మీ నోట్లోనే ఉండాలి, ఎల్లప్పుడూ చెప్తూ ఉండవు. దివారాత్రము దానిని ధ్యానించవలెను. కనుక ఇక్కడ నేను చెప్తున్న దాని గురించి 2 సూత్రాలు ఉన్నాయి. వాక్యం గురించి ఆలోచించడం, వాక్యాన్ని ధ్యానించడం, సంకల్పంతో దేన్నైనా ఎంచుకుని ఆలోచించడం, దానిపై ధ్యానించడం, దాన్నే మళ్ళీ మనసులో మీ శ్వాసలో అనుకుంటూ ఉండడం. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడము. అంటే యెహోషువకి దేవుడు చెప్తున్నాడు వాక్యాన్ని ధ్యానించమని. వాక్యాన్ని చేయనట్లుగా దివా రాత్రము ధ్యానించు. ముందుగా మన మనస్సును కానీ నూతనీకరించుకోకపోతే మనం ఎన్నడూ చేయవలసింది చేయలేము. ఎందుకంటే మనసు వెళ్ళిన చోటుకే మనిషి వెళ్తాడు. మనిషి హృదయంలో ఆలోచించినట్లే అతను ఉంటాడు. మీరు కోరుకున్న జీవితాన్ని పొందగలమని బుద్ధిహీనంగా అనుకోకండి. ఏదో ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి కూర్చుని ఎవరో వాక్యాన్ని చెప్తుంటే విన్నంత మాత్రాన మీరు మీ వంతుని చెయ్యాలి. దాని అర్థం మీ జీవితంలో దేవుని వాక్యానికి మొదటి చోటుని ఇవ్వాలి. వాక్యాన్ని ప్రేమించండి, జీవించండి. వాక్యాధారంతోనే నిర్ణయాలను తీసుకోండి. వాక్యాన్ని ధ్యానించండి, చెప్పండి. అలా చేయడం ఆరంభించగానే విషయాలు మారుతాయి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల అంటే ఏమిటి? నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదేవు. అప్పుడు మంచి విజయాన్ని పొందగలవు. కీర్తనలు 1, 2, 3 చూడాలనుంది. మొదటి కీర్తన. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆయన దృష్టికోణం దేవుని బోధనలో అతడు అలవాటుగా. మనం కొత్త అలవాట్లను చేసుకోవాలి కాదా? మీ బుర్రలోకి ఏదొస్తే దాని గురించి ఆలోచించకండి, కానీ ఏం ఆలోచించాలో దాని గురించి సంకల్పంతో ఆలోచించండి. అతడు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు
ధన్యుడు. మన్నం చేస్తూ అధ్యయనం చేయవాడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును, ఫలాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం చేత మీ మనసును మార్చుకుంటే మీ జీవితాన్ని మార్చుకోగలరు. 2 కొరింథీ 10:4-5 చూద్దాం. నేను బోధించడానికి ముందు మీరు కొన్ని వచనాలను చూడాలి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయిజాలినంత బలము కలవై ఉన్నవి. ఆయన మాట్లాడే దుర్గాలు మానసిక దుర్గాలను గురించే. మన మైండ్లోని కొన్ని చోట్లలో సాతాను మన ఆలోచనలు గట్టిగా బంధించి ఉన్నాడు. మనం ఆ చోట్లలో మోసపోతూ ఉంటాము. మనము ఈ యుద్ధోపకరణములతో, అంటే అవి దేవుని వాక్యాలు, ప్రతి వివాదాన్ని మనం అపవాది మీతో వాదించడానికి ట్రై చేస్తాడు. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీ సంపూర్ణ విధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. కనుక మీరు ఊరికే కూర్చుని మనసులోనికి వచ్చిన ప్రతిదీ ఆలోచించకూడదు. నేను ఎన్నడూ చేయలేను, నేను ఎప్పటికీ చేయలేను, ఎప్పుడూ ఓటమి, ఎప్పుడు ఏది సరిగ్గా చేయలేను, అందరూ బ్లెస్ చేయబడ్డారు, నాకెప్పటికీ డబ్బు రాదు, కొంచెం డబ్బు వచ్చిన ప్రతిసారి ఏదో జరిగి అయిపోతుంది, నాకెప్పటికీ సొంత ఇల్లు ఉండదు, సొంత కారు ఉండదు, ఎప్పుడూ అప్పల నుంచి బయటపడలేను, మా పిల్లలు డ్రగ్స్కి అలవాటు అవుతారు, ఏం జరుగుతుందో తెలీదు, ప్రపంచం పేలిపోబోతుంది, ఎకానమీ గురించి ఏమిటి చూడండి, నాకు చాలా భయంగా ఉంది. తర్వాత ఆదివారం నాడు చర్చికి వెళ్ళి అద్భుత కార్యం జరగాలంటారు. ఓ దేవా దేవా దేవా, ప్లీజ్ ఒక మిరకల్ జరగాలి. నేను అలా ఎన్నో సంవత్సరాలు జీవించాను కనుక ఏం చెప్తున్నానో తెలుసు. మీ ఆలోచనను మార్చుకోండి, మనసును నూతనీకరించుకోండి. అది దేవుని పట్ల మీరు మరింత విధేయతగా ఉండడానికి కావాల్సింది ఇస్తుంది. ఎంత విధేయతగా మీరుంటే అంతగా మీ జీవితంలో విషయాలు మారడాన్ని చూస్తారు. దేవుడు మన అవసరతలన్నిటినీ సమృద్ధిగా తీర్చాలంటాడు. మీరు చర్చిలో వర్ధిల్లడం అనే పదాన్ని వినే ఉంటారు. అసలైతే నాకు లేబుల్ కూడా ఉంది, ప్రాస్పెరిటీ బోధకురాలు అని. అది నేను విన్న అత్యంత సిల్లీ విషయాల్లో ఒకటి. ఏదో దాన్ని మాత్రమే బోధిస్తున్నట్లు అయితే కాదు. అయితే దేవుడు తన ప్రజలు బ్లెస్ చేయబడాలని అనుకుంటాడని నమ్ముతాను. మీరు బైబిల్ చదివి దాని గురించి ఎలా ఆలోచించారో నాకు తెలియదు. అంటే నిజాయితీగా నాకు తెలియదు. బైబిల్ చదివి దేవుడు తన ప్రజలను బ్లెస్ చేయాలనుకుంటాడని ఎలా అనుకోరో. ఎంతమందికి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఆశీర్వదించబడాలా? మీకున్నదాన్ని మీ పిల్లలకి తప్ప ఇవ్వడానికి మీకు వేరే ఎవరైనా ఉన్నారా? చూడండి, మనం కానీ అలా ఫీల్ అయితే దేవుడెంతగా అలా ఫీల్ అవ్వాలి. బహుశా ఒకవేళ అలా ప్రాస్పెరిటీ బోధకులు అని ఏదైనా ఉంటే వాళ్ళు దాని గురించి మాత్రమే బోధిస్తారు. అప్పుడు ఆ పూర్తి సందేశం అసంతుల్యంగా, సందేశానికి వేరుగా ఉంటుంది. నేను అనుకున్న మనం ఎప్పుడైనా సరే డబ్బుని ప్రేమించి వెదకాలని, ముందుగా మనం దేవుణ్ణి వెదకాలి. మన జీవితాల్లో ముందుగా ఆయన ఏం చేస్తాడు, మనం సరిగ్గా హ్యాండిల్ చేయగలిగేదే ఆయన ఇస్తాడు. నేను సరిగ్గా హ్యాండిల్ చేసేదానికంటే ఎక్కువగా కోరుతున్నాను. అలాగే ఖచ్చితంగా నాకున్న దాంతో దురాశగాను ఉండను. నేనైతే సిద్ధంగా ఉండాలనుకుంటాను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సహాయం చేయడానికి. అయితే కీర్తనలు 35:27 మీరు చూడాలి. ఇంకెప్పుడు దీని గురించి ఆశ్చర్యపోకుండా. కీర్తనలు 35:27, నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురు కాక, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. కనుక నేను నిత్యం చెప్తుంటాను, నా జీవితంలో దేవుడు ఘనపరిచి ఆనందిస్తాడని. మీరు కూడా అలానే చెప్తుండాలి. కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆమేన్. కనుక నేను ఇక్కడ నిలబడి దేవుడెంత సమృద్ధి కలవాడో దాని మీద 4 భాగాల
సిరీస్ని చేయగలను. బైబిల్లో కేవలం సమృద్ధి అనే పదాన్ని చూస్తే అది అంతటా ఉంది. దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు. వెళ్ళే చోటుకు మార్గంలో ఎక్కడ ఉన్నా మీరు ఆనందించాలంటాడు. అయితే మీ అవసరాలు తీరకుండా మీరు తృప్తి చెంది దేవుని పేరిట మీరు ఒక ప్రత్యేకమైన శ్రమను అనుభవించాలని అనుకోకూడదనుకుంటాడు. ఆమేన్. దేవుడు మీ అవసరతలను తీరుస్తాడు. మీకు మంచి జాబ్ ఉండాలంటాడు. మీకు మంచి చోటు ఉండాలని, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడానికి మంచి కారు ఉండాలని, మీకు మంచి ఫ్రెండ్స్ ఉండాలని, దేవుడు తెలుసుకోవడానికి మీకు మంచి ఆత్మిక జీవితం ఉండాలని, ఆయన ఎవరో తెలుసుకోవడానికి మన జీవితంలోని ప్రతి చోట దేవుడు బ్లెస్ చేస్తానంటాడు. ఆత్మికంగా, మానసికంగా, భావుకంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా. ఎవరైనా చెప్పండి ఆమేన్. మీరేదో ఒక చోట లేనంత మాత్రాన దాని అర్థం ఎదగాలనుకోవడం లేదని కాదు. నేను చెప్పింది గుర్తుంచుకోండి. ఉన్న చోటన సంతోషంగా ఉండండి. ఎందుకంటే అది ఎదగడంలోని భాగం. మీ దగ్గరున్న దాంతో కష్టంగా సాగుతుంటే దానికై సంతోషపడండి. అయితే అక్కడ ఉండగా మీరు ఇలా అనకండి, నాకెప్పుడు ఏమీ ఉండదు, నాకు తాహత లేదు, అది నాకు దొరకదు. తాహత లేదంటే నా దగ్గర ఎప్పుడు డబ్బు ఉండదు, నా వద్ద డబ్బు ఉండదు, అప్పుల నుంచి బయటపడలేను. అప్పుడే నిరంతరం మీరు ఇలా అనాలి. తన సేవకుని క్షేమము చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడును కాక. దివారాత్రము వాక్యాన్ని ధ్యానించుచున్నాను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు. ఆయన సహాయం చేస్తాడు, నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నేను రోజు చెప్తాను, దేవుడు నాకు సరైన ద్వారాలు తెరుస్తాడని, తప్పై నీవు మూసేస్తాడని. నా జీవితం మీద ఆయన సహాయం ఉంది. అందరూ చెప్పండి, దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు, దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను. ఆల్ రైట్. నేను మీకు చెప్పబోయే తర్వాత శక్తివంతమైన ఆలోచన గురించి. అసలైతే అదే నంబర్ 9. దాని అర్థం 9, 10, 11, 12 చేయాలి. వాటిలో కొన్నిటికి అంత సమయం పట్టదు. నేను దేవునితోనూ, నాతోనూ, ఇతరులతోనూ శాంతిని వెంటాడతాను. ఇది నాకెంతో ముఖ్యమైనది. ఎందుకంటే నేను ఇప్పుడే ఒక పాయింట్కి వచ్చాను. మంచం మీద నుంచి లేచి శాంతి లేకుండా జీవితాన్ని ఎదుర్కోవడంలో విలువ లేదని. నాకు శాంతి ఏదో అనుకోకుండా రాదు, దానికై పాకులాడి వెంటపడాలి. 1 పేతురు 3:11 దాన్ని చూద్దామా? చెప్తుంది మనం శాంతిని వెంటాడాలి, దానికై పాకులాడి వెంటపడాలి మన పూర్తి శక్తితో. కీడుకి దూరంగా వెళ్ళిపోయి దాన్ని విసర్జించు, మేలునే చేస్తూ ఉండాలి. శాంతి కోసం వెంటాడాలి. సమన్వయం, భయాల చేత విచితులు కాకుండా, కలతపెట్టే కోరికలతో, జగడాలతో దాన్ని వేగంగా వెతకల్సి ఉంది. ఊరికే దేవునితో శాంతి సంబంధాలను కోరుకొనక నీ సహవాసులతో, నీతోనూ కాని వెంటాడి వాటి వెనుక పడాలి. 3 సంబంధాల గురించి చెప్తున్నాడు. మనకు దేవునితో ఓ సంబంధం ఉంది. నిశ్చయించుకోవాలి దేవునితో శాంతితో ఉండాలని. అలా చేయడం కష్టమేం కాదు. ఏ విధంగా దేవునితో శాంతిగా ఉంటారో అదే మీ జీవితంలో పాపాన్ని దూరంగా ఉంచుతుంది. అలా 2 విధాలుగా చేయగలరు. ముందుగా ఒకటి, మీరు సరైంది చేయడం, లేదా తప్పులు చేసినప్పుడు త్వరగా పశ్చాత్తాపపడటం. దేవుణ్ణి క్షమించమని అడగండి. ఆ విషయాన్ని ఆయన చూసుకుంటే ఆ విధంగా దేవునితో మీరు శాంతంగా ఉండగలరు. దేవుని పట్ల అవిధేయతగా ఉంటే మీరెన్నడూ దేవునితో శాంతంగా ఉండలేరు. దాని నుంచి దాక్కోవడానికి మీరెంత కష్టపడినా దేవునితో శాంతంగా ఉండలేరు. ఒకవేళ మీ మనసు లోతుల్లో మీతో మీరు నిజాయితీగా ఉన్నా, మీరు చేస్తున్న దానికి మీరు ఎన్ని సాకులు చెప్పినా సరే, ఒకవేళ మీ మనసులో మీకు తెలిస్తే అది మీరు చేయకూడదు అని, అప్పుడు దేవునితో మీకు సమాధానం ఉండదు. ఆమేన్. నాకు మరొక విధానం దీనికంటే మెరుగైంది లేదు మీకు నేను ఇప్పుడు చెప్పిన దానికి. నిజంగా ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే మనం సాకులు చెప్పవచ్చును. చూడండి, మిగతా అందరూ చేశారు. మిగతా వాళ్ళంతా ఏం చేశారో దేవుడికి అనవసరం. ఆయన మీతో ఒక్కొక్కరిగా డీల్ చేస్తున్నాడు. బహుశా మీ జీవితంలో మీకు తెలిసిన కొందరు ఉండవచ్చును. ఏదో చేసి దేవుడి నుంచి ఎలాంటి నేరాభావాన్ని ఫీల్ కానివారు. అయితే దేవుడు మిమ్మల్ని అలా చేయనివ్వడు. దాన్ని మీరు ప్రశ్నించిన అవసరం లేదు. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడిందో, ఎక్కువ అవసరమో తెలుసుకోవాలంతే. బహుశా వాళ్ళు దేవుణ్ణి అడగనిదేదో మీరు అడిగి ఉండవచ్చును. ఒకవేళ దేవుడు మీ జీవితంలో అది చేయాలనుకుంటే అప్పుడు మీరు వారికంటే కొంచెం ఎక్కువ ఇరుకైన మార్గంలో నడవాలి. కారణాలు ఏవైనా వేర్వేరు ప్రజలు వేరువేరు వాటిని గురించి నేరాభావం కలుగుతుంది కనుక మనం జయించవలసిన వాటిలో ఇదొకటి. అందరూ ఏదో ఒకటి చేయగలిగినందున మీరు చేయగలరని కాదు. హల్లెలూయా. ఇంకా 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 ఇంకా
మీరు వారు అది చేసినందుకు తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే పవిత్రమైన జీవితాన్ని జీవించాలని వెతికే వారికి ఏమవుతుందంటే, వాళ్ళు అనుకుంటారు దాన్ని సరిగ్గా చేస్తున్నది కేవలం వారేనని. అయితే ఒక్కసారి సడన్‌గా వాళ్ళు చేసేది చేయని వారందరికీ తీర్పు తీరుస్తారు. ప్రజలను ఒంటరిగా వదిలి వారికై ప్రార్థించండి. దేవుణ్ణే వారితో డీల్ చేయనివ్వండి. మీరు ఏం చేయాలో అదే చేయాలని నిశ్చయించుకుంటే అప్పుడు సమస్తము మేలుకే జరుగుతాయి. దేవునితో శాంతి. తర్వాత చోట మీరు నిశ్చయించుకోవాల్సింది ఏమిటంటే, మీతో మీరు శాంతిలో ఉండటం. దేని గురించి చాలా చెప్పాను, ఎక్కువగా బోధిస్తాను కూడా. నా జీవితంలో ఇది ఒక పెద్ద సమస్యగా ఉండేది. బహుశా చాలామంది ప్రజల జీవితాల్లోనూ పెద్ద సమస్య. ప్రజలతో కలిసి ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది. ప్రజల్ని ప్రేమించాలని ఉండేది, మరింత దయగా, ప్రేమగా, సహనంగా, కరుణతో. అయితే అలా చేయలేకపోయాను. అయితే చివరికి దేవుడు తెలియచేశాడు, నన్ను నేను ప్రేమించుకోలేనందున ఎవరిని ప్రేమించలేనని. మీకు లేని దాన్ని మీరు ఇవ్వలేరు. అందుకనే దీన్ని నమ్ముతాను. మీతో మీకు సంబంధం ఉండాలి సరైంది. మీతో మీకు సరైన మంచి సంబంధం. అక్కడ చూపించిన వచనం దాన్ని ధృవీకరిస్తుంది. ఆ వచనంలోని చివరి భాగాన్ని మరొకసారి చూద్దాం. 1 పేతురు 3:11. ఊరికినే స్తబ్దంగా, సోమరిగా చూడండి, నాకు శాంతి ఉంటే బాగుండు. లేదా అలా శాంతిని పొందలేరు. దానికై పాకులాడాలి, వెంటాడాలి. ఆతురతో మీ పూర్ణ బలంతో దాన్ని వెనుకపడాలి. మీ జీవితంలో శాంతిని దొంగిలించే విషయాలను తెలుసుకుంటారు, వాటి నుంచి విడుదల పొందుతారు. ఆమేన్. వచనాన్ని చూద్దాం. ఊరికినే దేవునితోనూ సహవాసులతోనూ మీతోనూ శాంతిని, సంబంధాలను కోరుకోకండి. 3 వేర్వేరు సంబంధాలను గురించి చెప్తున్నాడు. నిశ్చయంగా మనకు శాంతి ఉండాలనుకునే చోట్లు. కనుక మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాను, మీరంటే మీకిష్టమేనా? కొంతమందికి ఇష్టమే. అయితే నేను గ్యారెంటీగా చెప్పగలను, ఇక్కడ ఇష్టపడే వారికంటే పడినవారే ఎక్కువ మంది ఉన్నారని. మీరంటే మీకు ఇష్టమేనా? మిమ్మల్ని మీరు అంగీకరిస్తారా? మీ బలహీనతలేమిటో, బలాలేమిటో మీకు తెలుసా? నిజం చెప్పాలంటే వాటి గురించి పట్టించుకోరు. ఇప్పుడు మనకి ఎలాంటి పనికిరాని చిత్తడి వైఖరి పాపం పట్ల ఉంటుందని నేను అనటం లేదు. నేను చెప్పేది అది కాదు. కానీ మన బలహీనతలో కొన్ని పాపం కాదు. అవి మనల్ని గురించిన కొన్ని విషయాలు, వేరుగా ఉండాలనుకునేవి, వేరే ఎవరో చేయగలిగింది చేస్తే బాగుండు అనుకునేది. అయితే అది వారి వరం, అందుకే ఈజీగా ఉంటుంది. కానీ మనకు కష్టంగా. నా భర్తకు నిమ్మళంగా, కామ్గా ఉండడం ఎంతో ఈజీ నాకంటే. ఆ చోట నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకోవాలి. తెలుసా, నా జీవితంలో ఎన్నోసార్లు ఆయనలో ఉంటే బాగుండు అనుకున్నాను. అంటే ఆయనతో అన్నాను, ఎంత బాగుంటుంది. దేని గురించి ఎన్నడూ చింతించకుండా ఉంటే, లేదా చింతించాలని ట్రై చేయకపోవడం. ప్రతి సమస్యకు దేవద్దు ఒకే జవాబు ఉంటుంది, భారాన్ని ఆయన మీద వేయి. నాకేదైనా సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి సలహా కూడా అడగను, ఎందుకంటే తెలుసు ఆయన ఏం చెప్తారో. భారం ఆయన మీద వేయి. ఆయన అనేది నిజం. అయితే ఆయన కంటే నాకు చేయడం కష్టంగా ఉండేది. మరి దాన్ని మనం బలహీనత అనాలా? నాకు తెలియదు, ఏమో. అంటే నాకంటే ఆ చోట ఆయన బలంగా ఉన్నారు. అయితే ఏమిటో తెలుసా, నేనేమిటో అదే నేను, మీరు ఏమిటో అదే మీరు. దాని మీద ఇంకొంచెం ఎక్కువ కష్టపడతాను. డేవి జీవితంలో వేరే కొన్ని చోట్లున్నాయి, అక్కడ ఆయన కష్టపడాల్సి ఉంటుంది. దేవునికి మీరు ఆశ్చర్యం కారు. ఆయన మిమ్మల్ని పొంది సడన్గా ఇలా అనలేదు, ఓ మై గాష్ చూసారా దేనిలో ఇరుక్కుపోయాను. సంకల్పంతోనే దేవుడు మనల్ని ఎంచుకున్నాడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమిస్తాడు. ఆరంభం నుంచి అంతం దాకా ఆయనకి తెలుసు. రచయిత, ముగింపుకర్త ఆయనే. మీ జీవితంలో శ్వాస తీసుకోక ముందు నుంచే మీ ప్రతిరోజు ఆయన గ్రంథంలో వ్రాయబడి ఉంది. మీరు ఇంకా నోటు నుంచి చెప్పని ప్రతి మాట ఆయనకి తెలుసు. మీరు చేయకముందే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆయనకి తెలుసు. అయినా ఆయన అంటాడు, షరతులు లేకుండా ప్రేమిస్తాను, మిమ్మల్ని ఎన్నటికీ వదిలివేయను, మీతో కలిసి మిమ్మల్ని పట్టుకుని గమనిస్తూ క్రియ చేస్తాను.
ఒకవేళ మీరింకా మిమ్మల్ని అంగీకరించకుండా ఉంటే మీరు ఆ పని చేయాలి. మీతో మీరు సమాధానంగా ఉండగల విధానాల్లో ఒకటి, చేయలేని వాటిని చేయడానికి ట్రై చేస్తూ టైం వేస్ట్ చేయకుండా ఉండడమే. ఎంత విచారకరం, ఎంతమంది వారు మంచిగా లేని చోట్ల మెరుగుపడ్డానికి దాదాపు 80% శక్తిని వెచ్చిస్తూ ఉంటారో చూస్తే. వాళ్ళకున్న వరాల్లోని 2-3 వాటికి 80% సమయాన్ని వెచ్చించడానికి బదులుగా ఆ చోట్లలో 10+ అవ్వకుండా. నేను బాగా మాట్లాడగలను, మాట్లాడతాను. క్రీస్తు శరీరంలో నేను ఒక నోరుని క్రమంగా అభ్యసిస్తాను. దేవునితో శాంతి, మీతో మీకు శాంతి, మీ సహవాసులతో శాంతి. చూడండి, ప్రపంచంలో ప్రజలతో కలిసి ఎలా ఉండగలరు. మై గాష్. అయితే నంబర్ 1, వాళ్ళందరూ మీలా ఉండాలనుకోకండి, ఎందుకంటే ఉండరు. అందరం ఒక కారణానికై వేరుగా ఉంటాం. ఒక ఫ్యామిలీ యూనిట్కి వెళ్ళి అనుకుంటారు, ఈ 2 పిల్లలు ఒకే చోటు నుంచి ఎలా వచ్చారు అసలు. అంటే వాళ్ళు ఎలా అంటే పూర్తిగా నిజంగా అంతా వ్యతిరేకంగా ఉంటారు. ఎలా అంటే, నువ్వెక్కడి నుంచి వచ్చావు? వేరే గ్రహం నుంచా? అయినా దేవుడు కొన్ని వరాలను ఇస్తాడు. ప్రజలకు, మనకు వేర్వేరు టెంపరమెంట్లను ఇస్తాడు. ఎందుకంటే అందరికీ అందరం కావాలి కనుక. అయితే సాతాను మన మధ్య పోట్లాటలు పెడతాడు. ఎందుకంటే ఏమవుతుందో మనకంటే అతనికి ఎక్కువ తెలుసు. మనకున్న శక్తి ఒకవేళ అతడు ఎన్నడైనా తెలుసుకుంటే ఎలా ఐక్యమత్యంగా ఒప్పందంలో ఉండాలో. మీరు చేయవలసిందంతా వెనక్కి వెళ్ళి అపొస్తల కార్యములు చదవాల్సిందే. మీకు తెలుస్తుంది సంఘం ఎప్పుడు కొత్తగా ఉందో. చిన్నగా అంత గందరగోళం, విభజనలు, వర్గాలు లాంటివన్నీ లేకముందర ఈ వేర్వేరు విషయాలన్నీ సంఘం ఎంత శక్తివంతమైందో. అద్భుతాలు, మృతుల్లోంచి ప్రజలు లేవడం, కుంటివాళ్ళు నడవడం, చెవిటివారు వినడం, గుడ్డివారు చూడడం, రోజు 1000 మంది సంఘానికి జమ కూడడం, ప్రజలు తమకున్నది మిగతా వారికి సహాయం చేయడానికి ఇవ్వడం. అయితే ప్రజలకు కావలసినంత టైంనివ్వండి. నేనివ్వను. అంటే కొన్నిసార్లు ప్రజలు నన్ను దేనిలోనో భాగంగా ఉండమంటారు. అయితే నాకేమో నేను అసలు వెళ్ళను. ఎందుకంటే ఆరంభంలో ఎంతో అందంగా ఉండవచ్చు, తర్వాత సడన్గా ఎవరిదో ఒకరిది అధికారం, అప్పుడు ఈ వ్యక్తికి అధికారంలో ఉన్న అతను చేసేది నచ్చదు కనుక వాళ్ళు పైకి లేచి అధికారంలో ఉండాలనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు సగం మందిని కూడా తీసుకుని మిగతా సగం మందికి వ్యతిరేకంగా అవుతారు. నేను ఎలా అంటే, నాకు ఇప్పుడు జీవితంలో అలాంటి వాటికి అసలు టైమే లేదు, అలా చేయను కూడా. చెయ్యను. ప్రజలకున్న మంచి విషయాలపై ఫోకస్ చేయండి. నచ్చని వాటికి బదులుగా అప్పుడు వారితో శాంతంగా ఉండడం ఈజీగా ఉంటుంది. ఇతరులతో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి. అలా అంటేనే ఒంటి మీద తేళ్లు జర్లు పాకుతాయి. మొదటిసారి బైబిల్లోని ఆ వచనాన్ని చూసినప్పుడు ఒక భార్య తన భర్తకు అణిగిమణిగి ఉండాలి అని అనుకున్నాను. మీరు తమాషా చేస్తున్నారా? చెప్పండి, మీరు జోక్గానే అన్నారని. ప్రతిదీ నేను అనుకున్నట్లుగానే జరగాలని లేదని నేర్చుకోవాలి. ఇక దేవుడు అసలైతే కొన్నిసార్లు నేను అనుకున్నది జరగకుండా చేసి ఆనందించేవాడు. నేను ఎలా ప్రవర్తిస్తానో చూడ్డానికి. ఒత్తిడిలో మనం ఎలా ప్రవర్తిస్తామో చెప్పేది వినండి. ఒత్తిడిలో మనం ప్రవర్తించే తీరే మనం తర్వాత స్థాయికి సిద్ధంగా ఉన్నామో లేదోనని తెలియచేస్తుంది. మనం ఒత్తిడిలో ప్రవర్తించే తీరు అన్నీ మనం అనుకున్నట్లు జరిగేప్పుడు ప్రవర్తించే తీరు కాదు. ఒత్తిడిలో ప్రవర్తించే తీరే సాక్ష్యం లేదా దేవుణ్ణి అడుగుతున్న వాటికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదానికి. ఓకే, దాన్ని ఇంకోసారి ట్రై చేస్తాను. ఒత్తిడిలో ఉన్నప్పటి మన ప్రవర్తనే మన అసలైన నిజం. మనం ఎవరేమో అది మన జీవితంలో ఇంకా డీల్ చేయవలసిన వాటిని తెలియచేస్తుంది. ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితిలో పడ్డప్పుడు చెడుగా ప్రవర్తిస్తారు. దాని గురించి నిరాశ చెందక్కర్లేదు. ఏమని చెప్పాలంటే, చూడుదేవా, బహుశా దేంతో డీల్ చేయాలో నేను ఇప్పటికీ చూస్తాను.
అది చూపించినందుకు థ్యాంక్స్, కనీసం స్వయంగా మోసపోలేదు. అంటే ఏ పాయింట్ వరకు వెళ్తానంటే దేవునికి స్తుతులు చెప్తాను. దేవా థ్యాంక్స్ చూపించినందుకు. ఇప్పుడైనా స్వయంగా మోసపోకుండా నా గురించి గొప్పగా అనుకోను. సరిగ్గా అందుకనే యాకోబు ఒకటి చెప్తుంది, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పట్టించిన నెరిగి మీరు నానా విధములైన శోధనలో పడ్డప్పుడు అది మహానందమని ఎంచుకోండి. తెలుసా, మన ఆలోచన జీవితపు శక్తి నిజంగా అద్భుతమైనది. మనం గుర్తుంచుకోవాలి, మనం అనుకున్నదే మన నోటి నుంచి వస్తుందని. అది మన క్రియల ద్వారా తెలుస్తుంది, అది మన వైఖరిలో తెలుస్తుంది. కనుక మనం నిశ్చయించుకోవాలి, మనం ఆలోచించేవి మన జీవితాలకు జమ చేస్తాయని, అంతేకాని జీవితాలకు దూరం చేసేవి కాదు అని. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.org ని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.